హాయ్ హలో ఫ్రెండ్స్, మీ స్వప్న వ్లాగ్. అందరూ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజైతే అందరూ కారులో బస్సుల్లో ఎప్పుడు వెళ్తూ ఉంటారు. నేనైతే ఈరోజు టూ వీలర్లో మనం అరుణాచల్ వెళ్తే ఎలా ఉంటుంది, ప్రకృతి అందాలని మంచిగా సోయగాల్ని చూసుకుంటూ వెళ్దామని ఒక నిర్ణయం తీసుకొని అయితే బయలుదేరాము. సడన్గా ఏది ప్లాన్ చేసుకోలేదు. చెరొక 2 జతల బట్టలు పెట్టుకున్నాము. ఎక్కడ ఆగాలనిపిస్తే అక్కడ ఆగడం, ఏ టెంపుల్నైనా దర్శనం చేసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. ఇది ఎటువంటి ప్లానింగ్ లేని ఒక డెస్టినీ లాగా మేము బయలుదేరుతున్నాం, ఎంజాయ్ చేద్దామని. రండి చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ అయిపోయింది. నైటు 12కి మేము ఒంగోలులో ఆగి అక్కడ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే మళ్ళీ బయలుదేరిపోయాము. ఒక ప్లేస్లో అయితే ఖాళీ ప్లేసులు, అదొక లేక్ లాగా ఉంది. నది ఎండిపోయి కొంచెం వాటర్, అది సన్ రైజ్ అయితే వస్తుంది. అక్కడ ప్రశాంతంగా ఉందని ఆగి ఫొటోస్, కొన్ని వీడియోస్ అయితే చేసాము. అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయి చెన్నై వెళ్ళేంత వరకు కూడా ఎక్కడ మధ్యలో అక్కడక్కడ ఆగుతూ బయలుదేరుతూ వచ్చేసాము. చెన్నై దగ్గరికి వచ్చిన తర్వాత చెన్నై బీచ్ కూడా చూడాలి అనిపించింది, వెళ్ళేము. ఎందుకంటే మధ్యలో ఏది కనిపించినా అన్నీ కూడా ఎంజాయ్ చేస్తూ చూసుకుంటూ వెళ్ళాలనేదే ఈ ప్రయాణము. అక్కడైతే సముద్రం గోల్డెన్ బీచ్లో ఆగి కొంచెంసేపు సముద్రంలో స్నానం చేసి మేము మళ్ళీ ఎమ్మటే అయితే అరుణాచలం బయలుదేరిపోతున్నాము. ఎందుకంటే అక్కడ బాగా వేడి ఎండకి వచ్చి ఆ సముద్రం చూడగానే చాలా అంటే చాలా ఉత్సాహంగా అనిపించింది. ఇక అది చూసుకొని ఎమ్మటే అక్కడి నుంచి అయితే బయలుదేరిపోయాము మేము. ఒక 1 అవర్ 2 అవర్స్ మాత్రమే అక్కడ మేము స్పెండ్ చేసాము. కొంచెం భోజనం చేసాము. ఏమంటే మళ్ళీ ఇక బండి తీసుకొని బయలుదేరడం అయితే జరిగింది. మేము వెళ్ళేసరికి నైటు 12-1 గంట అయిపోవచ్చు అక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఈ సమయానికి అరుణాచలం అయితే చేరుకున్నాను. ఇప్పుడే చేరుకున్నాము. ఇదిగో మండపం, మెయిన్ ద్వారం దగ్గరికి వచ్చేసాము. ఈ నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసుకుంటాం. రోజున్నర పట్టింది బండి మీద రావడానికి. ఎట్లయితే చేరుకున్నాం. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చినాక. రేపు మళ్ళీ కలుద్దాం. బాయ్, గుడ్ నైట్. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మేము రూము దగ్గరలోనే తీసుకున్నాం. టెంపుల్కి రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ప్రదోష్ వేళ అయితే దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణకి వెళ్తాం. ఫ్రెండ్స్, రాజగోపురం దగ్గరికి వచ్చేసాం. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడే దీపం వెలిగించుకున్నాను. లోపలికి వెళ్ళి స్వామిని, అమ్మవారిని దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ ఇక్కడి నుంచే మొదలు పెడతాం, రాజగోపురం దగ్గర నుంచి. ఓకే, హరహర మహదేవ శంభో శంకర. ఓం నమో అరుణాచలేశ్వరాయ నమః. లోపలైతే ఎంట్రీ అవ్వగానే ఇలా కనిపిస్తే చాలా బాగుంటుంది. నేను ఇది 2వ సారి రావడం అరుణాచలం. ఎప్పుడు వచ్చినా సరే ఎప్పుడు కొత్తగా అనిపించదు. ఇక్కడే పుట్టి పెరిగేనా అనిపిస్తుంది. నాకు భాష రాదు, ఏం తెలియదు, కానీ మన సొంత ఊర్లో ఉన్న ఫీలింగ్ అయితే ఇక్కడ ఉంటుంది నాకు. అలాగే రమణల మహర్షులు దగ్గరికి కూడా అదే వెళ్తాను, ఆశ్రమం దగ్గరికి నేను ఎప్పుడు కూడా. ఈసారి కూడా వెళ్దాము, చూద్దాం రండి, అవన్నీ కూడా చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే గిరి ప్రదక్షిణ కూడా పూర్తవుతుంది. మధ్యలో ఉన్న యమలింగం, అగ్నిలింగం, వాయులింగం, ప్రతి ఒక్క ఈశాన్యలింగం కూడా దర్శనం చేసుకుంటూ సంతోషంగా నడుచుకుంటూ పూర్తి చేస్తున్నాము. మోక్ష మార్గం కూడా దాటాము. నేను ఇది 2వ సారి ఇలా రావడం, ఆయన నన్ను కరుణించారు.
ఇప్పుడు నేను ఎక్కడ మొదలుపెట్టానో రాజగోపురం నుంచి అక్కడికి వెళ్ళి ముగించాలి ఈ ప్రదక్షిణ అనేది. అక్కడ దీపం పెట్టుకొని కర్పూరం వెలిగించి ఈ ప్రదక్షిణ అయితే ముగించి రెస్ట్ తీసుకొని రేపు కలుద్దాం ఫ్రెండ్స్. రేపు ఏంటి అనేది ఆ దేవుని చిత్తం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజైతే మనం శ్రీ మహర్షి అయిన రమణల మహర్షి ఆశ్రమానికి అయితే మనం బయలుదేరుతున్నాము. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని కాసేపు ధ్యానం చేసుకొని కొండపైకి అయితే వెళ్దాము. కొండపైన అన్ని ఆశ్రమాల్లో మనం చూసి కాసేపు కూర్చొని ఆయన యొక్క చరిత్రను చూస్తూ ఆయన ఫోటో ఇంకా చూస్తూ ధ్యానం చేసుకొని అయితే దర్శనం చేసుకొని ఈవినింగ్ దాకా ఉండి కిందకి రావాలని అనుకుంటున్నాను. వెళ్దాం రండి, అవన్నీ చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, కొండముచ్చులు ఫ్యామిలీ అంతా కూడా మేము అక్కడ కూర్చొని ఉన్నాము. గిరిపై నుంచి కింద ఆశ్రమాలన్నీ చూసుకొని వచ్చి అలసిపోయి అక్కడ కూర్చున్నాము కిందకి వెళ్ళే మార్గంలో. వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అవి కూడా మమ్మల్ని